పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎందుకు యాక్సెస్ రాలే. ఓకే. ఎందుకంటే పార్టీ కలిపేస్తున్నప్పుడు మేము కలవటానికి వెళ్ళాం ఒకసారి. సార్ పార్టీ మెర్జ్ చేసేస్తామంటున్నారు కాంగ్రెస్లో, ఎలియన్స్ పెట్టుకుందాం, మెర్జింగ్ ఎందుకు, మనకు మంచి రోజులు ఉంటాయంటే ఆయన ఎప్పుడు 2014 నుంచే మాట్లాడతారు, 8 నుంచి మాట్లాడరు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కొంతమంది పెద్దల వెళ్ళి కలిసాం ఆ రోజుల్లో, 2009లో 10లో వెళ్తే నేనేమి దాని గురించి మాట్లాడను, నేను సినిమాలు చూసుకోవాలి, గెట్అవుట్ అనేసి. ఓకే. నాకు బాగా పట్టేసిందండి బ్రెయిన్కి అది. ఇప్పుడు జనసేన కార్యకర్తలకి తెలీదు, వాళ్ళు ఎంతసేపు 14 నుంచి ఆలోచిస్తారు. ఇదే పిఆర్పి కోసం విలీనాన్ని వ్యతిరేకిస్తూ అన్నయ్యకి దూరం అయింది పవన్ కళ్యాణ్. అది తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే విలీనాన్ని వ్యతిరేకించాడు ఆయన కదా, వ్యతిరేకించారు, ఇంట్లో ఏదో పడ్డారు సార్. చిరంజీవి గారు పార్టీకి వచ్చినంత పెద్ద క్యాడర్ ఏ పార్టీకి కూడా రాల. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా రిజైన్ చేసేసి మరి కూడా వచ్చేసినారు ఆ పార్టీకి. మేధావులు కూడా చాలా మంది పార్టీలో అందరూ కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయారు సార్. కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయినప్పుడు మీరు ఆలోచించాలి కదా, ఏదో ఒక మంచి మాట మనం మరి చేయలేకపోతున్నాం, కాఫీ తాగండి చేయలేకపోతున్నాం, ఇది పరిస్థితి. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీ పెట్టాడు కదా, ఆ తర్వాత గురించి మాట్లాడతారు, 8 నుంచి మాట్లాడరు, అదే నా బాధ. ఓకే. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయాం చాలా మంది. 14 నుంచి మీరు వచ్చారు, నిలబడ్డారు, ఏదో చెప్తున్నారు, తిరిగారు, బాగుంది. మరి మా పరిస్థితి ఏంటి? మేము దెబ్బలు తిన్నాం, బాధలు పడ్డాం, దిగామంటారు. మరి దిగిపోయిన మేమేం కావాలి? పిఆర్పి తిరుపతిలో జరిగిన బహిరంగ సమావేశానికి 150 బళ్ళు పెట్టుకుని కార్లు ఆ రోజుల్లో పెట్టుకుని 2008లో తీసుకెళ్లిన దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు ఎవరో జనసేన వాళ్ళు నన్ను విమర్శిస్తారు, ట్రోల్ చేస్తారు. నా చరిత్ర మీకు తెలియదు. చిరంజీవి గారి గురించి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తిని. ఈ బాధలో నేను అంటున్నానే తప్ప అతనికి ఇతనికి తేడా ఉంది అంటున్నాను.